పద్మ అవార్డులపై సీనియర్ నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. పద్మ అవార్డు విషయంలో టాలీవుడ్కు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న, విజయ నిర్మలకు పద్మ పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు నరేష్. జాతీయ అవార్డుల విషయంలో తెలుగు సినీ కళాకారులకు అన్యాయం జరుగుతోందనే కామెంట్స్ మరోసారి తెరపైకొస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలు, విశ్లేషకులు బహిరంగంగానే తమ వాయిస్ ను వినిపించారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలతో మళ్లీ గళమెత్తారు. సినీ రంగంలో అడుగుపెట్టి 52 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎంతో టాలెంట్ ఉన్న తెలుగు నటులకు పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం, విజయ నిర్మలకు పద్మ పురస్కారం దక్కాలన్నారు సీనియర్ నటుడు నరేష్. తెలుగు మహిళగా షీ ఇస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెటెస్ట్ క్యాంపెయిన్. ఐ విల్ డెఫినెట్లీ క్యాంపెయిన్ దిస్ ఇయర్. ఐ విల్ టేక్ ఇట్ అప్. 46 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలోనే తొలి మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల రికార్డు సృష్టించారని, గతంలోనూ మా తల్లి విజయ నిర్మలకు పద్మ అవార్డు ఇవ్వాలంటూ ఢిల్లీ లెవెల్లో ప్రయత్నించానని, ఇప్పుడు మరోసారి పోరాటం చేస్తానని చెప్పారు.